వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ప్రకాష్ రాజ్ సినీ నటుడుగా ఈయనకు ఉన్న పేరు కంటే కాంట్రవర్సీ స్టార్ గా ఉన్న ఈయనకు పేరు చాలా ఎక్కువ. హిందూ ధర్మం మీద, భారతదేశ ఎదుగుదల మీద, భారత ప్రభుత్వం మీద ఎప్పుడు ఏడవడము, ఎప్పుడు విమర్శించటము, తనను తాను గొప్ప హీరోగా ఫీల్ అవ్వడము అనేది ఈయనకున్న ఒక అవివేకం అని చెప్పాలి. అయితే ఈయనకు సంబంధించి ఇప్పుడు ఒక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మీ అందరికీ తెలిసిందే, కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల. ఈ ఆలయానికి సంబంధించి ఒక వివాదం అయితే వెలుగులోకి వచ్చింది. మీ అందరూ ఈ విషయానికి సంబంధించి చాలా ఉత్కంఠగా చూశారు. దీనికి సంబంధించిన వాస్తవాలు ఏంటి అనేది కూడా వెలుగులోకి వచ్చాయి. అదే ఒక మాజీ పారిశుద్ధ కార్మికుడు చిన్నయ్య ఒక సంచలన ఆరోపణలు చేస్తూ గత 2 దశాబ్దాలుగా అంటే 1995 నుంచి 2014 మధ్య ధర్మస్థల పరిసర గ్రామాల్లో లైంగిక దాడులు, హత్యలకు గురై వందలాది మంది మృతదేహాలను బలవంతంగా రహస్యంగా ఖననం చేశాడు అంటూ 2025లో ఈయన ఒక కంప్లైంట్ ఫైల్ చేశాడు. 2025లో ఈయన బయటకు వచ్చి ఒక కంప్లైంట్ ఫైల్ చేశాడు. దీని మీద సిట్ ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి చిన్నయ్య ఎక్కడ చూపిస్తే అక్కడ తవ్వకాలు జరిపారు. ఆ అస్థి పంజరాలు, అవశేషాలు అన్నిటినీ కూడా చూశారు. కాకపోతే ఇదంతా ఒక బూటకము, ఆలయ ప్రతిష్టను భంగపరచడానికి జరుగుతున్న కుట్ర అంటూ కూడా ఈ కేసుకి సంబంధించి పోలీసులు తేల్చి చెప్పారు. చిన్నయ్యను నిందితుడిగా కూడా చేర్చారు. అంటే కావాలనే ఆలయం మీద బురద జల్లే ప్రయత్నం చేశాడు. ఈయన వెనక ఉన్నది ఎవరు అనేది బయటికి తీస్తామంటూ కూడా పోలీసులు సిట్ బృందం దీనికి సంబంధించి చెప్పింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య మొన్న జూన్ 11, 2026 కర్ణాటక హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసి తను ఒక పెద్ద కుట్రలో పాముగా మారానని, తనకు తెలియకుండానే డబ్బాస చూపించి తనని కుట్రలోకి లాగారని, ధర్మస్థల క్షేత్రాన్ని ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేను అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు యాక్టివిస్టులు, యూట్యూబర్లు సుమారు 200 కోట్ల బడ్జెట్తో కుట్ర పన్నారని సంచలన ఆరోపణలు చేశారు. 200 కోట్లతోటి యాక్టివిస్టులుగా చెప్తున్నవారు, కొందరు యూట్యూబర్లు, కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా కలిసి ధర్మస్థల పుణ్యక్షేత్రం యొక్క విలువను దిగజార్చే ప్రయత్నం చేశారు. అందులో నన్ను ఒక పాముగా ఉపయోగించారు. అయితే ఇందులో మెయిన్ నాతో మాట్లాడిన వ్యక్తి ప్రకాష్ రాజ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఆయన పేరు నేరుగా తెరపైకి తీసుకొచ్చి పేరుతో సహా చెప్పాడు. ఆయన చెప్పింది ఏంటి అంటే, ఈ కుట్రలో భాగస్వామిగా ఉన్న గిరీష్ మట్టన్నవర్ అనే ఒక యాక్టివిస్టు నటుడు ప్రకాష్ రాజ్కి ఫోన్ చేసి ఆ ఫోన్ను చిన్నయ్యకి ఇచ్చారని పిటిషన్లో చెప్పారు. ప్రకాష్ రాజ్ చిన్నయ్యతో తమిళంలో మాట్లాడారని, యాక్టివిస్టులుగా చెప్పినట్టు అధికారుల ముందు స్టేట్మెంట్ ఇస్తే తనను కలుస్తానని, తన భుజం మీద చేయేసి మాట్లాడతానని, కౌగులించుకుంటానని తనకు హామీ ఇచ్చారని, ప్రకాష్ రాజ్ తనకు ఇట్లా మాట్లాడారు, నాతో స్వయంగా మాట్లాడారు తమిళంలో అంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. ఇక ప్రకాష్ రాజ్ నీచపు బుద్ధి ఇంత దిగజారిందా? ఇప్పటి వరకు రామాయణాన్ని విమర్శిస్తూ వచ్చాడు, హైందవ ధర్మాన్ని విమర్శిస్తూ వచ్చాడు, అలాగే దేశాన్ని విమర్శిస్తూ వచ్చాడు, దేశం సాధించిన విజయాలను విమర్శిస్తూ వచ్చాడు, ప్రభుత్వాన్ని నోటికొచ్చిన కారుకూతలు కూస్తూనే ఉన్నాడు. ఈయన ఒక క్రిస్టియన్ ముస్కులో క్రిస్టియన్ అని బయటికి చెప్పుకోకుండా హైందవ ధర్మం మీద దాడి చేస్తూ ఒక సుడో సెక్యులర్ గా మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఈ మధ్య వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఈయన క్రిస్టియన్ అనే విషయం చాలా క్లియర్ గా వెలుగులోకి వచ్చింది. ఈయన మతాచారాలను పాటించుకుంటూ క్రైస్తవ మతాచారాలను, కానీ హైందవ ధర్మంపై పదే పదే విషయాన్ని చిమ్ముతూ ఉంటాడు. ఇంత నీచపు బుద్ధ, ఎంతో కొంత నీచం అనుకున్నాం కానీ మరి హైందవ ధర్మం ఆలయాల్ని అప్రతిష్ట పాలు చేయడానికి పూనుకునేంత నీచపు బుద్ధ అంటూ కూడా ఇప్పుడు ప్రకాష్ రాజ్కి సంబంధించి అయితే చర్చ నడుస్తోంది. అయితే తన పేరు వివాదంలోకి రావడంతో ప్రకాష్ రాజ్ కూడా ఎక్స్ వేదికగా స్పందించిండు. కోట్ల మంది భక్తుల నమ్మకానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని, నాపై వస్తున్న ఆరోపణల గురించి తెలిసిందని, నేను ఊళ్ళో లేను, 2 రోజుల్లో వస్తా, వచ్చిన తర్వాత మీడియాని పిలిచి మాట్లాడతా, అప్పటి వరకు ఎవ్వరు వీటిని నమ్మొద్దు అని చెప్పాడు. అంతే, ఇప్పటి వరకు ఎవ్వరు నన్ను నమ్మొద్దు అని చెప్పాడే కానీ నేను ఫోన్ చేయలేదు, నేను మాట్లాడలేదు అనే విషయం చెప్పలేదు. ఇక దీనికి సంబంధించి కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే కూడా స్పందించారు. కేవలం ఒక పిటిషన్లో పేరున్నంత మాత్రాన ఎవరిని నేరస్తులుగా పరిగణించలేమని, హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరుగుతుందని, జూన్ 29 నాటికి నివేదిక వస్తుందని తెలిపారు. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఎక్స్ వేదికగా పెడుతున్నప్పుడు అసలు నేను ఫోనే చేయలేదు చిన్నయ్యకు, నేను మాట్లాడలేదు, నాకు దీంతో సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు? ప్రకాష్ రాజ్ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసినప్పుడు, ధర్మస్థలికి సంబంధించి నేను చేసిన హడావుళ్ళు చూసినప్పుడు ఖచ్చితంగా చిన్నయ్య మాటలకు అప్పుడు ఆలయాల దగ్గర 100 శవాలు ఉన్నాయి అంటే ఎలాగైతే సిట్టు బృందం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఆలయ ప్రతిష్టను దిగజార్చడానికి ఎలా ప్రయత్నం చేశారో, ఆ రోజు మాట్లాడుతున్న సుడో సెక్యులర్లు, సుడో కమ్యూనిస్టులు, సుడో మేధావులు ఈరోజు ప్రకాష్ రాజ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు?
ప్రకాష్ రాజ్ విషయంలో కూడా అలానే ఎంక్వైరీ చేయాలి. ఒక ఆలయ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని వదిలిపెట్టొద్దని ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఒక పక్క నుంచి ప్రసాదంలో విషం కలపాలనే కుట్ర జరుగుతోంది, ఓ పక్క నుంచి హిందువులను మతం మార్చాలనే కుట్ర జరుగుతుంది, ఇంకో పక్క నుంచి హిందూ ఆడపిల్లల్ని నాశనం చేయాలనే కుట్ర జరుగుతుంది, సైమెంటేనియస్ గా హిందూ ఆలయాల ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది భారతదేశంలో. ఇది చాలా క్లియర్ కట్ గా బయటకు వస్తుంది. ఒకప్పుడు హిందువులు నిద్రపోయి ఉన్నారు, ఇప్పుడు మేల్కొన్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి దాష్టికాలు చేసిన ఎవరిని వదిలిపెట్టరు. వాళ్ళకు కఠిన శిక్షలు పడేదాకా పోరాటం చేయాలి. ఈ విషయంలో సిట్ అధికారులు వేగవంతంగా దర్యాప్తు చేసి ప్రకాష్ రాజ్ యొక్క అసలు ఇందులో ఉన్న సూత్రధారులు ఎవరు, ఈ ప్రకాష్ రాజ్ పాత్ర ఏంటనేది బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.